భారత్ మాతాకి జై. యుద్ధం స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం చేయాల్సింది చాలా చాలా చేశాం. అలాగే మన సైన్యం, మన మోడీ గారు, మన కర్మయోగి ఏం చేయాలో అది బరాబర్ చేశారు. సో దాని గురించి ఈ సూడో సెక్యులర్లు, ఈ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్సు, దేశద్రోహులు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అరే ఓ ఎదవల్లారా, తెలుసు ఆయన ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి ఆయనకు బాగా తెలుసు. ఇది యుద్ధం అంటే ఓ తెలంగాణ, ఒక రాయలసీమనో, ఒక కర్ణాటక సంబంధించింది కాదురా. బార్డర్లో ఉంటే తెలుస్తుంది. యుద్ధం అనేది 140 కోట్ల భారతీయులకు సంబంధించింది కనుకనే ఆయన అన్నీ ఆలోచించి ప్రజల ప్రాణాలు, ఆస్తులు, దేశ రక్షణ, దేశ అభివృద్ధి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలుసుకొని ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఏడ తగ్గాలో తగ్గాడు, ఏడ ఏం చేయాలో అది చేశాడు. అర్థం చేసుకోండి. మినిమం సెన్స్ ఉండి ఆలోచించాలి. ఎందుకు బంద్ చేశారు? పీఓగా తెచ్చుకోవడం పెద్ద పని కాదు, కానీ దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. మీరే ఉండండి, బార్డర్లో ఉండండి, ఒక్కసారి కాశ్మీర్లో అలాంటి రాష్ట్రాల్లో ఉండండి. వచ్చి డ్రోన్లు వస్తుంటాయి, సౌండ్లు వస్తుంటాయి. నీవు, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అవి వచ్చి బాంబులు పక్కన పడుతుంటాయి. మీకు ఎంత బాధ అనిపిస్తుంది. అవన్నీ ఆలోచించి చేశారు. నేను తెలంగాణలో కూర్చున్నా, ఆంధ్రలో కూర్చున్నా, నాకేం కాదు అనుకుని ఫేస్బుక్లో దానిలో పెడితే కాదురా ఎదవల్లారా. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో తెలుసు, చేశారు. ప్లస్ ఇంకోటి చెప్పాలనుకున్నాను, పీఓకే స్వాధీనం అనేది పెద్ద టాపిక్. అది ఎందుకు చేయట్లేదు, ఎందుకు కాదు, ఎప్పుడవుతుంది అనేది చాలా పెద్ద టాపిక్, సెన్సిటివ్ మ్యాటర్. అది మీకు అర్థం చేసుకున్న తెలివి లేదని నాకు అర్థమైంది. దాన్ని బాగా ఆలోచించండి. ఎందుకు పీఓకేని స్వాధీనం చేసుకోలేదు, దానికోసం ఎప్పుడు చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడే చేసుకోవడం అనేది కాదు. దానికోసం ఒక టైం ఉంటుంది. అది సెన్సిటివ్ మ్యాటరు, పెద్ద టాపిక్. అది యుద్ధం అనేది ఒక ఇండియాకి పాకిస్తాన్ సంబంధించింది కాదు, భారతదేశానికి పాకిస్తాన్ సంబంధించింది కాదు, ఎంటైర్ ప్రపంచానికి 193 దేశాలకు సంబంధించింది యుద్ధం. అంటే 193 దేశాలకు. ఇది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఒక యుద్ధం అనేది ఇద్దరి మధ్యలో కాదు, అందరి మధ్యలో ఉంటుంది. నేను నీకు సపోర్టు, నాకు సపోర్ట్ పెద్దగా అయ్యి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంటుంది. కనుకనే అన్నీ ఆలోచిస్తారు. అన్ని దేశాల మాట వినాలి, అందరితో చర్చలు జరపాలి, అందరూ హ్యాపీగా ఉండేటట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి చేసేదే మధ్యవర్తిత్వం. మీరు అనవసరంగా ఏదో చేసిండ్రు, ఉక్కు మనిషి, ఆ మనిషి, ఈ మనిషి, వేస్ట్ మాటలు. ఎవరు ఏం చేసిండ్రో తెలుసు. ఇంతవరకు 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసింది, ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసింది అనేది ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు. కానీ మీ సూడో సెక్యులర్లకి, మీ కమ్యూనిస్టులకి, మీ దేశద్రోహులకు తెలియకపోవచ్చింది. తెలుసుకొని మాట్లాడండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.